Okay, students, all of good morning. So this is Srinivas, senior maths lecturer. సో మనకి సెకండ్ ఇయర్ పిల్లలకి 2A పేపర్ నుంచి మనము 7 మార్క్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ మనము ప్రతి చాప్టర్ నుంచి కంప్లీట్గా వన్ బై వన్ మనము డిస్కస్ చేసుకుంటాము. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు జిఎస్ఎన్ అకాడమీ ఈ రోజు నుంచి మీకు అప్ టు ఎగ్జామినేషన్ అయిపోయినంత వరకు ఇంటర్మీడియట్, ఎంసెట్ అండ్ ఐఐటి రెగ్యులర్గా మీకు మన అకాడమీ నుంచి మీకు లైవ్ క్లాసెస్ మనం అవైలబిలిటీ చేస్తాము. రెగ్యులర్గా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తుంటాము. ఓకే, ఫాలో కండి. తర్వాత లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక 10 మంది కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే 2Aలో నుంచి డిమోరస్ థీరం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గ్యారెంటీగా మనకు ఈ డిమోరస్ థీరం నుంచి మనకు ఓకే తెలుసు కదా, ఈ డిమోరస్ థీరం ఉంది కదా మనకు. ఈ డిమోరస్ థీరం నుంచి మనకు గ్యారెంటీగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీగా ఒకటి వస్తుంది అనమాట. మనకు మీ అందరికీ తెలిసిన విషయం ఇది. 7 మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీగా మనకు డిమోరస్ థీరం నుంచి మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఈ డిమోరస్ థీరం మీద మనకు ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఆ 5 to 6 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే గ్యారెంటీ మీకు 7 మార్క్స్ 100% అవే ఉంటాయి. ఓకేనా, రైట్. సో చూడండి, ఫస్ట్ నెంబర్ 1 ప్రాబ్లం. ఇఫ్ n is a positive integer, n is a positive integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equals to 2 power n plus 1 cos of n pi by 2 అని వాడు మనల్ని షో దట్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ n ఇస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. n ఇస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ n ప్లేస్లో నీకు నచ్చినటువంటి న్యాచురల్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. n ప్లేస్లో చూడు, n ఇస్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. అప్పుడు n ఇస్ ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి దీని వాల్యూ మనం డైరెక్ట్గా చెప్పచ్చు, బాగా ప్రాబ్లం లేదు. n ఇస్ ఈక్వల్ టు నేను 1 lakh తీసుకుంటే, ఇక్కడ n ఇస్ ఈక్వల్ టు 1 lakh తీసుకుంటా. అప్పుడు ఆ 1 lakh వాల్యూ నువ్వు చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తావు? n ఇస్ ఈక్వల్ టు 1 lakh ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు డైరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. n ఇస్ ఈక్వల్ టు 100 పెట్టుకో. నువ్వు దీన్ని n ఇస్ ఈక్వల్ టు 100 పెట్టుకొని దీన్ని సింప్లిఫై చేయాలంటే లేట్ అవుతుంది. డైరెక్ట్గా నువ్వు n ఇస్ ఈక్వల్ టు 100 ఇక్కడ పెడితే నీకు డైరెక్ట్గా నీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దీని అంతటిని చూడు, ఇక్కడ ఫర్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ అట్లా n ప్లేస్లో నువ్వు ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా దీని టోటల్ ఇంత వస్తుంది అనమాట. ఓకే, ఇదే ప్రాబ్లమే వాడు చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఒక్కోసారి వాడు షో దట్ని ఇచ్చి, ఇక్కడ ప్రూవ్ దట్ని ఇచ్చి హెన్స్ ఫైండ్, ఇక్కడ ఒక్కోసారి హెన్స్ ఫైండ్ అని చెప్పి 1 ప్లస్ ఐ హోల్ పవర్ 200, అలాగే 1 మైనస్ ఐ హోల్ పవర్ 200 ఎంత అంటాడు. చూసారా? అప్పుడు మనం ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ ఈ రిజల్ట్ను ఉపయోగించుకోవచ్చు కదా మనం. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటున్నామా, 100 తీసుకుంటున్నామా.
అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టుకుంటే నీకు ఆటోమేటిక్గా నీకు దీని వాల్యూ చెప్పేయచ్చు కదా, హెన్స్ ఫైండ్ అని చెప్పి ఇది అడుగుతాడు. ఫస్ట్ ఇది ప్రూవ్ చేయమంటాడు, దాని ద్వారా దీని వాల్యూ కనుక్కోమంటాడు. సో ఎలాగైనా మనల్ని వాడు అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు దీంతో పని లేదు, హెన్స్ ఫైండ్తో మనకు పని లేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే షో దట్ అని అడుగుతున్నాడు, ఇంకంతే. షో దట్ ఏం అడుగుతున్నాడు, 1 + i హోల్ పవర్ 2n 1 - i హోల్ పవర్ 2n ను ఈ విధంగా ప్రూవ్ చేయమంటున్నాడు. దీన్ని ప్రూవ్ చేయాలంటే డిమోరస్ థీరంను ఉపయోగించుకోవాలి. మరి డిమోరస్ థీరంను ఉపయోగించుకోవాలంటే జనరల్గా మనకి ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ జనరల్గా డిమోరస్ థీరం జనరల్గా మనం ఏం చెప్తుంటాం చూడండి, ఇక్కడ నీకు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ఉండాలి కదా. నీకేమో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినాడు, నువ్వు డిమోరస్ థీరంను ఉపయోగించాలంటే ఇలా ఉండాలి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మరి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లేక మార్చాలంటే దాన్ని మనం ఏమని చెప్తాం చూడండి, మనము మాడ్యులర్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. యాంప్లిట్యూడ్ ఫామ్లోకి కన్వర్షన్ చేయాల్సింది వస్తుంది అన్నమాట. గమనిస్తున్నారా? ఓకేనా? ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చాలా. ఎప్పుడైతే నువ్వు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మారుస్తావో ప్రాబ్లం ఇలా మారిపోతుంది, అప్పుడు నువ్వు డిమోరస్ థీరం ఉపయోగించవచ్చు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎందుకు ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ను మనం ఉపయోగించాలి అంటే డిమోరస్ థీరంను ఉపయోగించి చేయలేదు ప్రాబ్లము. డిమోరస్ థీరంను ఉపయోగించాలంటే నీకు అప్పుడు ఎలా ఉండాలి ప్రాబ్లమ్, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాలోకి మారాలి ఇచ్చిన ప్రాబ్లం. ఇలా మారాలంటే అప్పుడు ఏం చేయాలా, మన దగ్గర ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ నెంబర్ను మనము మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి కన్వర్షన్ చేయాలి. అందుకు నేను ఇప్పుడు మాడ్యులస్ కనుక్కుంటాను, యాంప్లిట్యూడ్ ఫామ్ కూడా కనుక్కుంటాను అన్నమాట. ఓకే, రైట్. ఇది దానికి వివరణమా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ జనరల్గా ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమవుతుందో చూడండి, మనకు r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కదా. ఇదే కదా మనకు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. యాంప్లిట్యూడ్ మీనింగ్ యాంగిల్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ను ఒకసారి మనం గమనిస్తే 1 + i, దీన్ని ఏమిటితో మనం కంపారిజన్ చేస్తాము, x + iy ప్రకారము మనం కంపారిజన్ చేస్తాము. అంటే ఇచ్చినటువంటి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడుందో చూడండి, మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఇది ఆర్ కార్డ్ ప్లేన్ కదా ఇది, అట్లా. ఓకే, ప్లస్ ప్లస్ కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనము అప్పుడు యాంప్లిట్యూడ్కి మనం ఎలా తీసుకుంటాం చూడండి. అప్పుడు దానికి యాంప్లిట్యూడ్ కావాలంటే దానికి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ y/x కదా. ఇట్లా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x కదా. ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ అనేటువంటిది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే అప్పుడు ఏమిటి, తీటా ఈజ్ ఈక్వల్ టు π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x కదా. ఓకేనా? ఒకవేళ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందనుకోండి మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x కదా. ఇక్కడ ఉందనుకోండి మళ్ళీ మనకు ఏమైతుంది చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్ y/x మైనస్ పై అలాంగ్ విత్ ఆరిజిన్ ఇట్లా ఇట్లా ఫస్ట్ క్వాడ్రంట్ అలాంగ్ విత్ సెకండ్ క్వాడ్రంట్ ఇట్లా. tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒకసారి మనము కంపారిజన్ చేస్తే x వాల్యూ మనం ఎంత తీసుకుంటామంటే 1 తీసుకుంటాము, y వాల్యూ కూడా మనం 1 తీసుకుంటే అప్పుడు తీటా ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x దట్ ఈజ్ ఈక్వల్ టు π/4 కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏమొచ్చేసింది, నాకు యాంప్లిట్యూడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఏం కావాలి, నాకు r కావాలి. r అంటే అర్థం ఏమిటి, మాడ్యులస్ ఆఫ్ z, ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క
మాడ్యులస్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అప్పుడు ఎక్స్ దగ్గర 1, వై దగ్గర 1 తీసుకుంటే నీకు ఇక్కడ ఎక్స్ దగ్గర 1, వై దగ్గర 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆర్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి, √2 కదా. కాబట్టి అప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. అప్పుడు ఇచ్చినటువంటి ఆ కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎంత వస్తుందంటే నీకు √2 ఇంటూ చూడండి ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ థీటా, థీటా అంటే π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ π/4. తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ కాంప్లెక్స్ నెంబర్కు పైన ఇప్పుడు చూడండి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ చూడండి ఇక్కడ పైన పవర్ ఎంత ఉంది చూడండి మనకు 2n కదా. కాబట్టి వెంటనే నేను ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ పైన పవర్ 2n అప్లై చేసుకుంటూ వస్తున్నాను, పైన 2n అప్లై చేసుకుంటూ వచ్చేస్తాను. సో ఒక్కసారి మీరు గమనించండి, √2 హోల్ పవర్ 2n ఇక్కడ చూడు, ఇక్కడ √2 అంటే ఎంత అంటే 2^1/2. పైన ఎంత ఉంది దానికి 2n ఉంది కాబట్టి ఈ 2కు ఈ 2కి క్యాన్సిల్ చేస్తే నీకు ఇక్కడ ఎంత మిగులుతుంది చూడమ్మా, 2^n ఇంటూ తర్వాత కాస్ పై ఇక్కడ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ 2n. హోల్ పవర్ ఇప్పుడు ఎంత ఉంది, 2n ఉంది. సో నౌ అప్లై డిమోరస్ థీరం బై డిమోరస్ థీరం. డిమోరస్ థీరము ప్రకారము అప్పుడు ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి, 2^n ఇంటూ ఎస్. తెలుసు కదా డిమోరస్ థీరం వచ్చేసి మనము ఏం చేస్తాము మీ అందరికీ తెలుసు కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఉందనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటామా మనము, కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా కదమ్మా మనం రాసుకునేది. అట్లా 2^n ఇంటూ చూడండి కాస్ n థీటా అంటాడు. అప్పుడు చూడండి కాస్ π/4 ఇంటూ n అంటే ఇక్కడ ప్రస్తుతం 2n ప్లస్ ఐ సైన్ π/4 ఇంటూ 2n అన్న. ఓకే, అప్పుడు ఈ 2కు క్యాన్సిల్ చేసి ఇక్కడ, అలాగే ఈ 2కు ఇక్కడ 4 క్యాన్సిల్ చేసి నీకు ఇలా వచ్చేస్తుంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఏంటి ఇక్కడ మీరు గమనిస్తే 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n యొక్క వాల్యూ ఎంత ఒకసారి మీరు అబ్జర్వ్ చేయడమ్మా, 2^n ఇంటూ 2^n ఇంటూ ఎస్ చూడు ఇక్కడ కాస్ n π/2 కాస్ n π/2 ప్లస్ ఐ ఇంటూ సైన్ n π/2. దిస్ ఈస్ ఈక్వేషన్ 1. తర్వాత సిమిలర్లీ అప్పుడు 1 - i హోల్ పవర్ 2n అంటామా. ఇప్పుడు 1 - ఇది 1 ప్లస్ ఐ యొక్క కాంజుగేట్ కదా ఇది, ఇక్కడ ఇది చేయనవసరం లేదు. ఇక్కడ 1 ప్లస్ ఐ మనకి ఈ విధంగా ఉంది. ఈ 1 - i అంటే ఎవరు, 1 ప్లస్ ఐ యొక్క కాంజుగేట్. ఇది కాంజుగేట్ కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఏం చేస్తాము, కాస్ ఆఫ్ n π/2 చూడు ఇక్కడ ఐ ఉన్న చోటలో -i పెట్టుకుంటాం. ఇక్కడ ఐ దగ్గర -i పెట్టుకుంటే కాస్ n π/2 మైనస్ ఐ ఇంటూ సైన్ π/2. నువ్వు మళ్ళీ ఇది చేయనవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది చేస్తే. దిస్ ఈజ్ 2. గమనించినారా పిల్లలు? ఇప్పుడు నేను ఏం చేయాలో చూడండి, అక్కడ మనకు ప్రాబ్లంలో మీరు గమనించండి, 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ మనము క్యాలిక్యులేట్ చేసాము, 1 - i హోల్ పవర్ 2n యొక్క వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసినాము. అప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనము యాడ్ చేయాలి. కాబట్టి యాడ్ చేయడం అంటే ఏమిటి, ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ను మనము కలపాలి. యాడ్ 1 and 2 అంటే అప్పుడు 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n 1 - i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు, కలిపేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ యాడ్ చేసే ముందు పిల్లలు ఒకసారి మీరు గమనించుకోండి నాన్న. ఓకే, ఇక్కడ 2 పవర్ n ఉంది, ఇక్కడ 2 పవర్ n ఉంది కాబట్టి చూడండి యాడ్ చేయాలి. దీనిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఈ పార్ట్ను మనం యాడ్ చేసేటప్పుడు మొదటి పార్ట్లో 2 పవర్ n, సెకండ్ పార్ట్లో కూడా 2 పవర్ n మనకు కామన్గా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా 2 పవర్ n ఇట్లా కామన్ తీసేసి సరే ఆలోచించుకోవాలి. మనం క్యాలిక్యులేషన్స్ కూడా ఒకసారి ఊహించుకోండి. అప్పుడు 2 పవర్ n ఇది లేదు అని ఊహించుకో ఒకసారి మనసులో, ఇంక ఇది లేదు, కామన్ లేక వచ్చేసింది. అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుందో మీరు ఒకసారి ఎవ్రీబడి అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకు మిగిలేది ఏమిటంటే ఎస్, ఈక్వేషన్ 1లో ఏముంటుంది చూడండి బాబు, cos nπ/2 ప్లస్ I sin nπ/2, తర్వాత ప్లస్ ఈక్వేషన్ 2లో ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఇక్కడ మనకు cos nπ/2 మైనస్ I sin nπ/2 చూసారా, ప్లస్ I sin π/2కు మైనస్ I sin π/2కు మనకి ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇంకా మనకు మిగిలేది ఏమిటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు బాగా గమనించుకోండి. ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇప్పుడు మనం ఏం చేసినాం, కలిపినాం. ఒకవేళ నీకు ఇదే ప్రాబ్లమే మైనస్ కూడా పెట్టి అడగచ్చు. అప్పుడు మైనస్ అడిగినాడు అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేస్తారు అంతే. ఓకే పిల్లలు, ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ని ఇట్లా సబ్ట్రాక్షన్ చేస్తారు. అది హోంవర్క్ ఇస్తాం మీకు. ఓకే, ఇలా చేసామనుకోండి, అప్పుడు చూడండి ఇక్కడ మీరే గమనించుకోండి. అప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుందో ఒకసారి మీరు గమనించుకుంటే 2 పవర్ n ఇంటూ ఇక్కడ చూడండి cos nπ/2, cos nπ/2 ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, 2 ఇంటూ cos ఆఫ్ nπ/2, cos ఆఫ్ nπ/2. చూడండి ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ను మనము యాడ్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు పవర్స్ని యాడ్ చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ cos ఆఫ్ nπ/2. ఇది దిస్ ఈజ్ RHS కదా, ప్రూఫ్ చేసాము. ఇప్పుడు మీకు ఇదే ప్రాబ్లమే నేను ఏం చేస్తున్నానంటే ఒకటి హోంవర్క్ ఇస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను హోంవర్క్ ఇస్తాను చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇస్తున్నాను మీకు హోంవర్క్ అంటే, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, if n is a positive integer, show that 1 plus I whole power 2n plus 1 minus I whole power ప్లస్ కాదు కదా, ఆల్రెడీ ప్లస్తో అయిపోయింది మాకు. ఇప్పుడు నేను చేశాను కదా, ఇక్కడ మధ్యలో మైనస్. చూడు ఇక్కడ ఒకవేళ నీకు మైనస్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూడు ఇక్కడ మనకు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ I ఇంటూ sin nπ/2 అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నువ్వేం చేసేదేం లేదు, పైన ఏమి చెప్పామో అదే చేస్తావు, డిటో యాజ్ ఇట్ ఈజ్ చేస్తావు. ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రమే మారుతుంది. ఇక్కడ ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ను పైన ప్రాబ్లంకి ఏం చేసినాము, అడిషన్ చేసినాము. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ను ఇంతవరకు కామన్గా వస్తుంది. ఈ ప్రాబ్లంకు నువ్వేం చేసిందంటే పైన ఏమైతే ఉందో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఒక్కసారి 1 minute. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అసలు దేర్ ఇస్ నో చేంజ్. ఏ ఒక్కటి మనం ఇక్కడ చేంజ్ చేసేదంటూ ఏమీ ఉండదు. there is no any changes. Okay, there is no any changes. ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడప్పుడు, ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయండి అంతే. ఈ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ చేసి
హింట్ ఇస్తున్నా మీకు కొద్దిగా. ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్షన్ చేయండి అంతే. అప్పుడు మీరు గమనిస్తే ఏమైపోతుందో కాస్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయి ఇట్లే మిగులుతుంది. సైన్ 2 ఇక్కడ 2i ఇక్కడ చూడు, ఇక్కడ 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 నీకేమొస్తుందో చూడు, ఇక్కడ 2i sin nπ/2 వస్తుంది అంతే. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ప్లస్తో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మైనస్తో కూడా అదే ఉంటుంది, కొత్తగా అంటే ఏమీ లేదు. ఓకేనా? రైట్. అలాగే మరొక ప్రాబ్లం కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేసుకోండి. ఎందుకంటే ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. ప్రాబ్లం చూడు ఇక్కడ. ఇఫ్ n is a positive integer, if n is a positive integer, then show that 1 plus I whole power n plus 1 minus I whole power n as it is problem kada. 1 plus I whole power n plus 1 minus I whole power n is equals to 2 power n/2 plus 1 into 2 power n plus 1 into cos nx. cos nx అన్నమాట. ఓకేనా? ఇది హోంవర్క్ చేసుకుంటారు కదా మీరు. n ఇక్కడ సారీ షో దట్ వచ్చేసి ఓకే, ఇక్కడ 2 power n/2 plus 1. ఓకే, ఇక్కడ మీరు ఇది కాస్త జాగ్రత్తగా చూడాల్సింది వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మనకు థీటా మీరు ఇక్కడ గమనించుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? π/4 వస్తుందా? అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనిస్తే n π/4x అట్లా n π/4x అని వచ్చేస్తుంది. ఓకేనమ్మా? రైట్. ఇది షో దట్లో మీరు చేయవలసినటువంటిది అనమాట. ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తాను, ఇది చేసుకోండి మీరు. ఓకేనా? రైట్. సరిపోతుందిలేండి ఇక్కడ, ఎందుకంటే ఇంకా అంతకన్నా అవసరం లేదు. ఇదొకటి మనకు క్లారిటీగా ఉంటే సరిపోతుంది. 2 power n/2 plus 1 cos n π/4 into x మనకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత రైట్. ఓకే, ఒక్కోసారి కొన్నిసార్లు ఇదే ప్రాబ్లమ్ని మీకు ఏం చేస్తాడంటే నాన్న ఇట్లా కూడా అడగచ్చు. 2 power షో దట్ 2 power ఇక్కడ n plus 2/2 ఇంటూ కాస్ ఆఫ్ n π/4 x అని వచ్చేస్తుంది అనమాట. రెండో ఒకటే. ఓకే, ఇట్లనే అడగచ్చు, ఇట్లనే అడగచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం డిటో, నువ్వేం చేయనవసరం లేదు. అక్కడ పైన ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేయడమే, అలాగే దాన్ని చూసుకుంటూ చేయడం అనమాట. ఇంకేం చేయనవసరం లేదు మీరు. పైన చెప్పాను కదా ఫస్ట్ ప్రాబ్లము, దాన్ని ఎలా చేసుకుంటూ వచ్చామో అలాగే చేసుకుంటూ వస్తాం. కావాల్సిన కొద్దిగా హింట్ కూడా మీకు ఇస్తారు చూడండి. ఇక్కడ మీకు సేమ్ మనకి ఇక్కడ 1 plus I వచ్చేది, x plus Iతో మీరు కంపారిజన్ చేసుకుంటారు. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ అక్కడ ఎంత అయితే వచ్చిందో నీకు అంతే వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి
హింట్ చూడండి, ఇక్కడ మీకు హింట్ ఇస్తున్నా, మీకు హోంవర్క్ ప్రాబ్లం యాక్చువల్గా మీకు ఇక్కడ హింట్ ఇస్తున్నా మీరు చేసుకోవడానికి. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మనకు 1+i అని రాసుకుంటే ఇక్కడ ఏమొస్తుందంటే √2 ఇంటూ తీటా అంటే మనకి ఎంత వచ్చింది π/4 ప్లస్ i ఇంటూ sin π/4. దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్. ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనమాట. పైన ఆల్రెడీ మనకు ఎంత ఉందంటే పైన పవర్లో n ఉంది కాబట్టి ఇమీడియట్గా పైన పవర్ను ఇట్లా అప్లై చేసేస్తావు. ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకుంటావో అప్పుడు ఎంత అవుతుందంటే 2n/2 ఇంటూ ఇంకా అకార్డింగ్ టు బై డిమోరస్ థీరం అప్పుడు cos nπ/4 ప్లస్ i ఇంటూ sin nπ/4 ఇలా వచ్చేస్తుంది. అప్పుడు సిమిలర్లీ అప్పుడు ఏమవుతుంది చూడు, ఇక్కడ 1 - i హోల్ పవర్ nకి వచ్చేసి 2n ఇంటూ ఇక్కడ 1+i యొక్క కాంజుగేట్ కదా ఇది. అప్పుడు కాంజుగేట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, nπ/4 మైనస్ i ఇంటూ sin nπ/4. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. వెంటనే 1ను 2ను కలపండి, అంతే. ఇంకా బ్యాలెన్స్ మీరు హోంవర్క్ చేసుకోండి, చేస్తే నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసినట్లు అనమాట. ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాను కాబట్టి ఓకే, నీకు యాజ్ ఇట్ ఈస్గా నీకు తెలిసిపోతుంది అనమాట. డిటో ప్రాబ్లం అసలు ఇంకా అసలు నువ్వేం ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. If alpha, beta are the roots of the equation, x square minus 2x plus 4 equals to 0. చూడండి ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూలే అనమాట రూట్స్ ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. బాగా అబ్జర్వ్ చేయండి. దెన్ షో దట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్స్ టు 2n+1 ఇంటూ cos ఆఫ్ nπ/3. షో దట్ అని అడుగుతున్నాడు. ఇది కూడా మీరు గమనించుకోండి, యాజ్ ఇట్ ఈస్. ఇది కూడా డిమోరస్ థీరమే. ఇక్కడ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అంటున్నాడు. దీనిని ఇలా చూపించమని చెప్తున్నాడు. వెంటనే ప్రస్తుతం మనకు ఆల్ఫా కమ బీటాలు మనకు తెలియదు. ఎలా తెలుస్తాయి? ఆ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు ఆల్ఫా కమ బీటాలు 2 వాల్యూలు తెలిసిపోతాయి. తద్వారా డిమోరస్ థీరంను ఉపయోగించి దీని వాల్యూను మనము షో దట్ చేయొచ్చు. వాడు అడిగింది మనము చూపించవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మన ముందున్న ఎయిమ్ ఏమిటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడమే మన ఎయిమ్ అనమాట. ఎందుకు? ఆల్ఫా బీటా కోసం. ఓకేనా? సో గివన్ ఎంత ఇచ్చినాడు? x² మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏ వాల్యూ, ఈ బి వాల్యూ, ఇది సి వాల్యూ ఉంటుందా? సో అప్పుడు x is equal to -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములా ప్రకారము మనము సాల్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి మా పిల్లలు, ఇప్పుడు ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -2, సి ప్లేస్లో 4ను సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు x is equal to b ప్లేస్లో -2 పెట్టుకుంటే నీకు ఎంత? 2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ b² అంటే ఎంత? 4.
4. ఏ అంటే మనకు 1, సి కూడా మనకి ఎంత వచ్చింది చూడు, మనకు 4 వచ్చింది చూడు ఇక్కడ మనకు. ఏ వాల్యూ 1, బి వాల్యూ -2, సి దగ్గర 4 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ, అట్లా 2 ఇంటూ ఏ. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి 16 మైనస్ ఇక్కడ అంటే 4 మైనస్ 16 వస్తుంది, దట్ ఈస్ √12. పక్కన నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఐ ఇంటూ √12 మనం ఏం రాసుకోవచ్చు, 2√3 కదా రాసేది, 2√3 కింద బై 2, అలాగే కింద బై 2. కింద ఉన్న 2ను విడివిడిగా రాసుకుంటున్నాను అమ్మా. ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2కు కూడా ఈ 2 క్యాన్సిల్ చేస్తే. సో నౌ వీఆర్ గెటింగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 అని మనకు ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకు ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్ఫా ఎంత తీసుకుంటున్నానంటే 1 ప్లస్ i√3. అప్పుడు బీటా ఇజ్ ఈక్వల్ టు నేను ఎంత అనుకుంటున్నానమ్మా 1 మైనస్ i√3 అని తీసుకుంటున్నాను. ఇది ఇంక యథావిధంగా మళ్ళీ మనము సేమ్ ఇంత మునుపు ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వాటిలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఏమిటి, ఎక్కడ వెళ్తున్నాం సార్ మనం బ్యాక్ మెథడ్ లేకంటే మీరే గమనించుకోండి. ఇప్పుడు ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అంటున్నాడు. ఆల్ఫా అంటే ఎంత చూడండి 1 ప్లస్ i√3 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ i√3 హోల్ పవర్ ఎన్. అప్పుడు దీనికి ఏం చేయాలి మనము, ఇక్కడ ఎన్ బిలాంగ్ టు ఏం చేయమంటున్నాడు, ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సేమ్ యథావిధంగా మనకు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 1 ప్లస్ i√3 ఉంది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబరు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందంటే ఆర్గాన్డ్ ప్లేన్. అప్పుడు దీనికి దేంతో మనం కంపారిజన్ చేస్తాం, ఎక్స్ ప్లస్ ఐవైతో కంపారిజన్ చేస్తే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చెప్పండి మనకు, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అంటే దాని వాల్యూ 1, y అంటే √3. చూడండి ఇక్కడ y అంటే √3, ఇక్కడ x అంటే ఎంతమ్మా, ఇది x, ఇది y కదా, x అంటే మనకు 1 అయిపోతుంది. ట్యాన్లో మనకు √3 ఎప్పుడు వస్తుంది చెప్పండి, 60 డిగ్రీస్ అయినప్పుడు కదా, దట్ ఈస్ థీటా. ఇంకా నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఆర్ అంటే ఫార్ములా ఏమి, x² ప్లస్ y². అప్పుడు √(x²) అంటే 1, y² అంటే ఎంత చూడండి ఇక్కడ y అంటే √3, దాన్ని స్క్వేర్ చేస్తే 3. సో నీకు మాడ్యులస్ కూడా నీకు ఎంత వచ్చింది 2 కదా, యాంప్లిట్యూడ్ π/3 వచ్చింది, నీకు మాడ్యులస్ వాల్యూ కూడా నీకు 2 వచ్చింది, అంటే అబ్సల్యూట్ వాల్యూ అనమాట. ఇది ఈ అబ్సల్యూట్ వాల్యూ కూడా నీకు ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, వెంటనే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ మనము ఒకసారి గమనిస్తే అప్పుడు చూడండి ఇక్కడ మనకు 1 ప్లస్ i√3 అని ఉంది. అప్పుడు దీనికి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే చూడండి ఫార్ములా ఏమిటి, ఆర్ ఇంటూ ఇదే కదా నాన్న కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా కదా. ఇక్కడ ఆర్ అంటే దాని వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. కాస్ థీటా అంటే ఎంత వచ్చింది, దాని వాల్యూ π/3 ప్లస్ i ఇంటూ ఇక్కడ థీటా. థీటా అంటే మనకు ఇక్కడ చూడండి ప్రాబ్లంలో π/3 కదా ఇక్కడ వచ్చింది, ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ థీటా ప్లేస్లో π/3. థీటా ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో అక్కడ మీరు π/3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. ఇక్కడ థీటా ప్లేస్లో మీరు π/3ని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. ఇది 1 ప్లస్ i√3 యొక్క యాంప్లిట్యూడ్ ఫామ్. అయితే దానికి పైన పవర్లో ఏముందో చూడండి, ఇక్కడ n ఉంది కాబట్టి వెంటనే దీనికి n అప్లై చేయండి, దీనికి ఇట్లా n అప్లై చేయండి అట్లా. సో 2n ఇంటూ కాస్ n π/3 ప్లస్ i ఇంటూ సైన్ n π/3. ఇది 1 ప్లస్ i√3 హోల్ పవర్ n. ఇప్పుడు సిమిలర్లీ మీరు ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది
అప్పుడు దీని వాల్యూ నీకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎవరంటే దీని యొక్క కాంజుగేట్ చూడు. ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఇక్కడ ఎక్స్ మైనస్ ఐవై కదా, దీని యొక్క కాంజుగేట్ ఇది. కాబట్టి కాంజుగేట్ కాబట్టి నువ్వు మళ్ళీ చేయనవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోండి మా పిల్లలు, 1 ఇక్కడ ఐ దగ్గర నేను ఎంత రాసుకుంటున్నాను, -i√3 అంటే ఐ ఉన్న చోటల్లో నువ్వు -i పెట్టుకుంటారు. ఐ ప్లేస్లో -i తీసుకో. చూడండి ఇక్కడ కాస్ n π/3 నేనేమి టచ్ చేయను, ఇక్కడ నాకు ఐ ఉందా, దాని దగ్గర -i అని రాసుకుంటున్నాను. sin of n π/3 దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. చూసారా? ఇప్పుడు ఈ రెండు మనం ఏం చేయాలా, కలపాలా. ఎందుకు కలపాలంటే మనకు అక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏమిటి, ఇక్కడ చూడు, ఇక్కడ ఈ 1ను 2ను ఆటోమేటిక్గా నువ్వు కలపాలి. ఈ 1ను 2ను మనం ఏం చేస్తాం, మనం పిల్లలు కలిపితే అప్పుడు మనకి ఎంత వస్తుందో చూడ. అక్కడ మనకు 1 + i√3 ప్లస్ 1 - i√3 కదా. నీకు ఇచ్చిన ప్రాబ్లంకి వాల్యూ వస్తుంది. అప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఇప్పుడు మీరే గమనించుకోండి, రెండు యాడ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 1లో 2n, ఈక్వేషన్ 2లో 2n, ఇది కామన్గా ఉంది కదా రెండింటిలోనూ. ఇది దీనిని కలపాలా. అప్పుడు 2n ఏం చేస్తాం, కామన్ తీసుకోవాలి కదా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైతే నువ్వు 2n ఇట్లా కామన్ తీసేస్తావు, ఇంక దీన్ని మర్చిపో, ఇది మర్చిపో నువ్వు. ఇంకా 2n కామన్లోకి వచ్చేసింది. ఇంక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ cos of n π/3 ప్లస్ i ఇంటూ sin of n π/3 ప్లస్ ఇక్కడ ఇది ఈక్వేషన్ 2లో ఏముంది, ఇక్కడ చూడండి మళ్ళీ మనకు cos of n π/3 ఇక్కడ మైనస్ i ఇంటూ sin of n π/3. చూసారా మా పిల్లలు? చూసారా? అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించండి, మళ్ళీ మనకు పని ఉంది, ఇదే ప్రాబ్లంతోనే. ఇక్కడ ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ని ఇక్కడ కలుపుతున్నాం. ఎందుకు చూడండి, ఇక్కడ ఇది రైట్. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? సో నౌ వీఆర్ గెటింగ్ 2n ఇంటూ చూడండి ఇక్కడ cos n π/3 ప్లస్ cos n π/3 అంటే 2 cos n π/3, 2 cos n π/3. ఇక్కడ పైన పవర్లో ఏముంటుందంటే 1 ఉంది కాబట్టి మనకు, సో బేసెస్ ఈక్వల్ యాడింగ్ పవర్స్ కాబట్టి 2n+1 ఇంటూ cos of n π/3. ఇక్కడ చూడు, ఇక్కడ దీన్ని ఇక్కడ ఇది ఉంది కదా మనకి, ఇక్కడ చూడన్నా 1 + i√3 ప్లస్ 1 - i√3 అన్ను దీన్ని ఇలా రాసుకుందా. 1 + i√3 అంటే ఎవరు, ఆల్ఫా కదా, పైన n. 1 - i√3 అంటే ఏమనుకున్నాం, అది బీటా వాల్యూ కదా నాన్న, పైన n. మనకు RHS వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, మీకు హోంవర్క్ ప్రాబ్లం ఇస్తున్నాను నేను మీకు. చూడండి, మీకు ఇక్కడ హోంవర్క్ ప్రాబ్లం ఏమి ఇస్తున్నానంటే రాయండి. ఇది హోంవర్క్ ప్రాబ్లం మీరే చేసుకోవాలా, యాజ్ ఇట్ ఈస్ డిటో. ఏం చేంజెస్ ఏమి లేవు, 95%, 97% కామన్గా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ చేస్తాం. 95% డిటో చేయడమే. ఇక్కడ మనము మీకు ఏమి ఇస్తున్నాను ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ quadratic equation x² minus 2x plus 4 equals to 0, then show that alpha power n
మైనస్ బీటా పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఐ సైన్ ఎన్ పై బై 3. చూడండి ఇక్కడ ఏమి చేయమా, మొత్తం ఇక్కడ హింట్ ఇస్తున్నా చూడండి, మీకు హింట్ సేమ్ యాజ్ అబౌవ్. చూడండి ఇక్కడ సేమ్ యాజ్ అబౌవ్, బట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, స్మాల్ మాడిఫికేషను, ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయాలి అంతే. నువ్వు ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేస్తే కాస్ క్యాన్సిల్ అయిపోయి సైన్ మిగులుతుంది, అంటే ఇమాజినరీ పార్ట్ మిగులుతుంది. రియల్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయి నీకు ఇమాజినరీ పార్ట్ మిగులుతుంది అంతే. ఇక్కడ హింట్ సేమ్ యాజ్ అబౌవ్, బట్ ఏం చేస్తావు, ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయి మొత్తము. ఇంకా నీకు ఎలాంటి నష్టం లేకుండా నీకు క్లారిటీగా మొత్తం ప్రాబ్లం అంతా నీ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మీరు చేయండి. తర్వాత మనకు క్లాస్ 2, క్లాస్ 3 అని మొత్తం 3 క్లాసెస్గా విడగొట్టాం ఈ డిమోరస్ థియరమ్ను. ఓకే, 3 క్లాసులుగా మనము చెప్పుకుంటాం. ఇది క్లాస్ 1 అనమాట. తర్వాత క్లాస్ 2 వీలైతే ఇదే రోజే నీకు ఈవినింగ్ చేస్తాను క్లాస్ 2. రేపటితో క్లాస్ 3 కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా ఒక ప్రాబ్లం ఇచ్చి ఇదే మోడల్లో మీకు హోంవర్క్ ఇస్తే వెంటనే చేసేసేయండి. ఇంకా అంతే, పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మీకు, ఇంకా తిరుగులేదు. ఓకేనా? అట్లా ఫస్ట్ మీకు 2A నుంచి 2B నుంచి ఫస్ట్ 7 మార్క్స్, తర్వాత 4 మార్క్స్ మీకు చెప్పుకుంటూ వస్తామన్నమాట. ఓకేనా? ఇవి పర్ఫెక్ట్గా వెళ్తే ఇంకా 1 మార్క్ అనేటువంటిది ఓకే, మనం డైరెక్ట్గా కూడా ఆన్సర్ ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి 1 మార్క్కి. ఓకే, జస్ట్ అది ట్రిక్స్ బాగా నేర్చుకోవాల్సింది వస్తుంది. అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం 7, 4 మార్క్స్ మీద ఫోకస్ పెడదాం. ఓకేనా పిల్లలు? చేయండి. తర్వాత క్లాస్ 2, క్లాస్ 3 అనేటువంటిది తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఓకే, విష్ యూ గుడ్ లక్. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అప్డేట్లో మీకు అన్నీ అందుబాటులోకి తీసుకొని వస్తుంటాం అనమాట.